నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. మీరంటే అవార్డులు అంటే మీరు. లేదు అంటే మనం చేసిన ప్రయత్నానికి ఒక మంచి అప్లాజ్ అయితే వస్తుంది. ద 100 పోలీస్ బ్యాక్ డ్రాప్తో కంప్లీట్ నడుస్తుంది. దానికి ఇప్పటికే ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఇప్పటివరకు మనకి ఫిల్మ్ ఫెస్టివల్స్లో 15 వచ్చినాయి. 15 అంటే అవార్డ్స్ అప్లై చేసిందో 15 వాటిలోనే వచ్చినాయి. మేము అందరం ఆర్కే నారాయణ పిలుచుకుంటుంటాము సాగర్ గారిని. మెయిన్గా ఈ పోలీస్ స్టోరీకి కానీ ఆయనను తీసుకోవడానికి ద ఆర్కే నాయుడు రెఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్లో ఉన్న ఆథెంటిసిటీ, ఆనెస్టీ ఇవన్నీ కూడా రియల్ లైఫ్లో కొంతమంది అంటే నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ని డెఫినెట్గా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వేరే ఇది ఒక రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అవార్డ్స్ వచ్చిన మూవీస్ ఏదైనా కానీ ఆర్ట్ ఫిలిమ్స్ కాను, సో అది నార్మల్గా రిసీవ్ చేసుకోవడానికి అరే హ్యూమన్ టచ్ అనేది బాగుంటుంది. కానీ థియేటర్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం పీపుల్స్ రిసీవింగ్ అలా ఉండదు. ఎందుకు ఇలా ఉండదు అనుకోవచ్చు? తీసే విధానంలో ఆర్ట్ ఫిల్మ్ అంటే ఆఫ్ బీట్ స్టైల్లో తీస్తే అది కొంతమంది దాని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సెపరేట్ ఉండొచ్చు. నేను ఏదైతే అనుకున్నానో అలాగే తీసాను. ఓకే, ఆఫ్ బీట్లో తీయాలి, ఇది అవార్డ్ కోసం తీస్తున్నాను కాబట్టి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఎవరైనా కానీ ఒక ఫిలిం మేకర్ ఖచ్చితంగా ఒక షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ అన్నీ తీసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు నా దగ్గర ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ కూడా ఒక ఇండిపెండెంట్ ఫిలిమ్స్ నుంచే మొదలుపెట్టి ఆ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కూడా బోల్డ్ అని అవార్డ్స్ అనేది గెలుచుకొని లడ్డు అనే షార్ట్ ఫిలిం ద్వారా కూడా దెన్ లేటర్ ఇప్పుడు అయితే ప్రజెంట్ బిగ్ స్క్రీన్లో 100 అనే మూవీతో కూడా వచ్చేస్తున్నారన్నమాట. ఆయనే రాఘవ్ ఓంకార్ శశిధర్ బ్రో. సో ఆయనకు నాకు ప్రత్యేకమైన అనుబంధం అనేది కూడా ఉంది. అండ్ ఈ మూవీ అయితే జూలై 11న రిలీజ్ కాబోతుంది. మరి ఇందులో మరి ఈ సీరియల్ లోకానికి ఒక స్టార్ లాంటి హీరో ఆర్కే నాయుడు అని చెప్పేసి మనం అనుకుంటాం కదా, సాగర్ బ్రో ఆయనే హీరో. మరి విషయాలు ఏంటో బోల్డ్ అయిన విషయాలు ఇక్కడ డైరెక్టర్తో కూడా మాట్లాడదాం. హాయ్ బ్రో. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ బ్రో. అసలు మీరంటే అవార్డులు అంటే మీరు. అంత లేదు, నా విషయానికి వచ్చేటప్పటికి అదే అనమాట. అంత లేదు అంటే మనం చేసిన ప్రయత్నానికి ఒక మంచి అప్లాజ్ అయితే వస్తుంది. యా, అది గురించి మనకి కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అలాగే దాంతోపాటు బాధ్యత కూడా. అండ్ మన సాగర్ బ్రోతో చేస్తూ ఉన్న 100 మూవీ అది కూడా కంప్లీట్ ఒక ద 100 పోలీస్ బ్యాక్ డ్రాప్తో కంప్లీట్ నడుస్తుంది. దానికి ఇప్పటికే ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఇప్పటివరకు మనకి ఫిల్మ్ ఫెస్టివల్స్లో 15 వచ్చినాయి. 15 అవార్డ్స్ అంటే అప్లై చేసిందే 15 వాటిలోనే వచ్చినాయి. 15 దాంట్లో వచ్చేసాయి. ఓకే, ఏంటి అసలు ఈ ది 100 యొక్క కథాంశం ఏంటి? నార్మల్గా ప్రేక్షకులు ఇప్పుడు కంప్లీట్ జనరేషన్ మారిపోయింది. సో ఇప్పుడున్న వాళ్ళకి కానీ సెట్ అయ్యేటట్టు ఉండబోతుందా లేకపోతే ఎలా? అంటే జనరేషన్ మారినప్పటికీ హ్యూమన్ ఎమోషన్స్ ఏమంట, యా, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఒక ఫ్యామిలీ, ఒక మదర్ అండ్ సన్ అండ్ ఫాదర్ అండ్ డాటర్, ఈ ఎమోషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో దాంతోపాటు ఒక ఇష్యూ, ఆ ఇష్యూ బేస్డ్ స్టోరీ అనమాట. అది ఏంటంటే ఆడియన్స్కి మనం ఒక మెసేజ్ అనడం కంటే కూడా ఇదొకటి ఉంది అనేది మనం తెలియజేస్తున్నాం ఈ సినిమాతో. అది ఏంటి అన్నది అంటే యాక్చువల్ ట్రైలర్ లాంచ్ అయ్యి ఉంటే డెఫినెట్గా దాని గురించి ఇంకా కొంచెం దాని కోర్ ఎమోషన్ అంటే కూడా మీకు కూడా ఐడియా వచ్చి ఉండేది. ట్రైలర్ ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఆ ట్రైలర్లో వచ్చే ఈ ఫీల్ ముందు మిస్ అయిపోతున్నాయి, ముందు ఓపెన్ అయిపోతాయి. అందుకని అప్పుడు దాని తర్వాత ఆ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్స్ మీకు చెప్తాను. ప్లస్ 100 అంటే ఒక నెంబర్ కాదు, ద వెపన్ అని చెప్పి అంటున్నాను. వెపన్ అమ్మో పెద్ద కథ ఏదైతే. ఒక నెంబర్ కాదు, వెపన్ అని చెప్తాను. అండ్ బుల్లితెరలో మాత్రం మంచి ఫేమస్ అయిన ఆర్కే నాయుడు గారు, మేమందరం ఆర్కే నాయుడు అని పిలుచుకుంటూ ఉంటాము సాగర్ గారిని. మెయిన్గా ఈ పోలీస్ స్టోరీకి కానీ ఆయనను తీసుకోవడానికి ద ఆర్కే నాయుడు రెఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అలా చూసి ఏమన్నా కానీ అలా తీసుకోవడానికి ఏమన్నా రీజన్ వచ్చి? ఇక్కడ తీసుకోవడానికి అది ఏం కాదండి. అంటే అక్కడ ఆర్కే నాయుడు ఓకే ఆయన చేశారు, ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి పేరు అంటే చాలా ఫాలోయింగ్ కూడా ఉంది ఆయనకి. ఆర్కే నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా ఆయన గుర్తించేసి అసలు సాగర్ గారు అనే దానికంటే కూడా ఆర్కే నాయుడు అంటే ఎక్కువ బాగా అంతలా ఓన్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని. సాగర్ గారు నాకు ఆయన మొగల్ రేఖలు చేస్తున్నప్పటి నుంచి పరిచయం. అంటే మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ వచ్చి రవివర్మ అంటే ఉయ్యాల జంపాల ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు రవివర్మ. ఆయన నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, అంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్ అనే దానికంటే ఒక అన్న లాంటి వాడు అన్న. ఆయన త్రూ నాకు మన సాగర్ గారు పరిచయం అయ్యారు. ఆయన పరిచయం అయిన తర్వాత నుంచి కూడా మా ఇద్దరు కాన్వర్జేషన్ బాగా కనెక్ట్ అవ్వడం. తర్వాత నేను ఒక లడ్డు అని షార్ట్ ఫిల్మ్ చేస్తే దానికి ఆయన గెస్ట్గా కూడా వచ్చారు. తర్వాత నన్ను క్షమించండి అని చేశాను, దానికి వచ్చారు. సో అలాగే మాది రిలేషన్ బిల్డ్ అవుతూ వచ్చింది. ఎప్పుడో ఒక సినిమా చేద్దాం అనే ఇదిలో ఉంది, కానీ అన్నీ కుదరాలి, మీకు తెలియదే ఉంది.
ఇప్పుడు అనేసుకుంటే ఇమీడియట్గా ఒక్కొక్కసారి అవ్వదు, ఒక్కొక్కసారి అనుకోకుండా కూడా జరిగిపోతుంది. అలా అనుకోకుండా జరిగింది ద 100. ప్లాన్ చేసుకున్నప్పుడు జరగలేదు, ఓకే, అనుకోకుండా జరిగినప్పుడు ద 100 వచ్చింది. ఇక్కడ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్లో ఉన్న ఆథెంటిసిటీ, ఆనెస్టీ, ఇవన్నీ కూడా రియల్ లైఫ్లో కొంతమంది అంటే నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ని అంటే మా రిలేషన్స్లోనే చాలామంది ఉన్నారు ఐపీఎస్. సో వాళ్ళని అడిగి వాళ్ళు తెలుసుకుని, సో ఇక్కడ ఒక ప్రొబేషనరీ పీరియడ్ అని ఉంటుంది, ఆ ప్రొబేషనరీ పీరియడ్లో వీళ్ళు ఆల్ వింగ్స్లో కూడా వర్క్ చేసిన తర్వాతే వాళ్ళకి ఒక ఏసీపీ పోస్ట్ అనేది వస్తుంది, ఆ క్యాడర్ ఏంటి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఫుల్గా డీటెయిల్గా తెలుసుకున్నాక ఆథెంటిక్గా చేయడం జరిగింది. సో దానికి ఈయన ఆల్రెడీ పోలీస్ గెటప్లో అందరూ ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆయనకు ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్ అయింది. ఏంటంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన బిహేవియర్ కానీ కంప్లీట్ ఎట్లుంటుందంటే మీరు ఇందాక అన్నట్టు కూడా ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్ అనేది సెట్ అయిపోయే పర్సన్. మరి అందులోంచి ఇంకా ఆ మైండ్ సెట్లోనే ప్రేక్షకులు చూసే అవకాశాలు ఉంటుంది, లేకపోతే ఇందులో కొత్తగా ఏమన్నా చూపించలేదు? డెఫినెట్గా కొత్తగా చూస్తారు, డెఫినెట్గా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వేరు, ఇది వేరు. ఆర్కే నాయుడు వేరు, ఇది ఒక రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఓకే, ఇది రియల్ లైఫ్ స్టోరీ. అంటే రియల్ లైఫ్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఆయన బయోపిక్ తీయలేదు. ఓకే, ఒక రియల్ లైఫ్ ఆయన స్టోరీలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ని ఇన్కార్పొరేట్ చేసాం అన్నమాట సబ్జెక్ట్లో. ఓకే, సో ఆ రియాలిటీ అనేది ఉంటుంది. దానికి మనం ఏం చేసామంటే చిన్న కమర్షియల్ అంటే మరీ డ్రైనెస్ ఉండకూడదు. ఈవెన్ నేను షార్ట్ ఫిల్మ్స్ చేసినా నేను అంటే అందరూ ఆఫ్ బీట్ స్టైల్లో తీసిన నేను ఆఫ్ బీట్ స్టైల్లో తీసేవాడిని కాదు. నేను సాంగ్స్ పెట్టేవాడిని, దానికి చిన్న డ్రామా యాడ్ చేసేవాడిని, అలాగే పంపించాను. అలా పంపించినా కానీ నాకు మంచి అప్లాజ్ వచ్చింది. సో అది కూడా రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలాగే ఇది కూడా ఒక థ్రిల్లర్ జానర్ లాగా అనిపించిన దాంట్లో ఉండాల్సిన ఎమోషన్స్, దాంట్లో ఉన్న సాంగ్స్, ఫైట్స్ అన్నీ ఉంటాయి. అంటే మీ డెబ్యూ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైనా కానీ దే విల్ గో విత్ అనే ఒక సేఫ్ జోన్లో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు మాత్రం అంటే థ్రిల్లర్ కానీ సో ఈ పోలీస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇది తీసుకొని ఇట్స్ ఏ రిస్కీ అని ఎప్పుడు అనిపించలేదా? రిస్క్ అని లేదండి. ఆడియన్స్ ఎప్పుడైనా సరే మనం మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారని స్ట్రాంగ్ నమ్మకం. ఎందుకంటే నేను కూడా ఆడియన్స్ కాబట్టి. ఓకే, నేను ఏదైతే ఇష్టపడుతున్నానో ఆడియన్స్ కూడా అదే ఇష్టపడుతున్నారు. సో అలాగే నేను ఇష్టపడి చేసిన సినిమా డెఫినెట్గా వాళ్ళు కూడా నన్ను బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే రిస్క్ అని అనిపించలేదు. రిస్క్ ఏమని ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ యాక్సెప్టెన్స్ చాలా మారిందంటే. అంటే ఎప్పుడైతే ఓటీటీలో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ద వరల్డ్ సినిమా అంతా కూడా మనకి ఎప్పుడైతే దగ్గరికి వచ్చేసిందో సినిమా చూసే విధానం కూడా మారింది. సో దాని ప్రకారంగా చూస్తే డెఫినెట్గా అంతా యాక్సెప్ట్ చేస్తారు. ఇది దీంట్లో రిస్క్ అనేది అంటే మనకి థియేటర్కి ఎంతవరకు కమర్షియల్ సక్సెస్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. అది మనం చెప్పలేం. కానీ సినిమా అయితే మంచి సినిమా తీసాం, అది మాత్రం మేమంతా కూడా గర్వంగా చెప్పుకోగలం. అంటే మీరు ఒక పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి. నాది పోలీస్ ఆఫీసర్, మా ఫాదర్ ఇంజనీర్, మా రిలేటివ్స్లో రిలేటివ్స్ ఉన్నారు. అట్స్ అ ఫ్యామిలీ కైండ్ ఆఫ్. సో అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా కొంచెం అంటే నార్మల్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం ఎక్కువ ఐడియా ఉంది. సో అట్లా కాబట్టి ఈ స్టోరీ తీసుకోవాల్సి వచ్చిందా? అలా అనలేదు, నా దగ్గర డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి. బికాజ్ ఇక్కడ దీంతో వస్తే బాగుంటుంది అని అనుకుని వచ్చాం. దీంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, నేను సాగర్ కాంబినేషన్ చేస్తే ఈ కథతో వెళ్తే బాగుంటుందని చెప్పి చేస్తాం. ఓకే, ఈ మూవీ రిలీజ్ కాకముందే నియర్లీ 15 అవార్డ్స్ అనేది కూడా వచ్చాయి. అంటే వెళ్ళిన ప్రతి ఒక్క చోట కానీ మంచి అప్లాస్ కానీ అండ్ రిసీవింగ్ కానీ కంప్లీట్గా వచ్చింది. దాన్ని అంటే అలా తీసుకోవడం వల్ల నీకు ఎలా అనిపించింది డైరెక్టర్గా? అంటే డెఫినెట్గా అది కాన్ఫిడెన్స్ అయితే మనకు బిల్డ్ చేస్తుందండి. నాకే కాదు, మా ప్రొడ్యూసర్కి కానీ మా హీరోకి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా టీం అందరికీ కూడా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎందుకంటే మనం చేస్తాం, అందరూ మంచి సినిమా అనుకుని నమ్ముతాం, టీం అంతా అనుకుంటాం, వెళ్తాం. వెళ్ళినప్పుడు ఎంతో కొంత డెఫినెట్గా ఎలా రిసీవ్ చేసుకుంటారో చిన్న టెన్షన్ కూడా మన మనసులో ఉంటుంది. సో ఎంత మన ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ బాగున్నప్పటికీ కూడా మనం ఒకసారి మళ్ళీ అదొక టెస్ట్ లాగా మళ్ళీ ఎప్పటికప్పుడు మనకి తెలియదు ఏమైనా ఎగ్జామే కదా. అంతేగా, డైరెక్టర్ అన్న వాళ్ళకి మనం పడిన స్ట్రగుల్కి ఒక ఫస్ట్ ఏ సినిమా అయినా అది ఫస్ట్ సినిమా అయిన లెక్క. అలాగే చేసుకుంటే ఇది కూడా ఒక పంపిస్తే వచ్చిన అప్లాస్ చాలా బాగా వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దాకంటే బాగా వచ్చింది. ఆ వచ్చిన అప్లాస్ కూడా మామూలు ఇండియన్ ఆడియన్స్ కొంతమంది అయితే, ఫారిన్ ఆడియన్స్ ఏదైతే ఉన్నారు ఇంటర్నేషనల్ ఆడియన్స్ వాళ్ళ నుంచి కూడా బాగా వచ్చింది. ఓకే, సో ఆ ఎమోషన్ని వాళ్ళ అంతే అదే నాకు ఎంత సింపుల్ జనరేషన్ మారిన హ్యూమన్ ఎమోషన్ ఒకటే. సో అది ఇదే కాదు, ఈ కంట్రీ కాదు, ఏ కంట్రీలో అయినా సరే అది రిసీవ్ చేసుకుంటున్నారు. సో అక్కడ మనకి బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, అదే ధైర్యంతో ఉన్నాం. సినిమా కూడా డెఫినెట్గా బాగా రీచ్ అవుతుందని అనుకుంటున్నాం, రీచ్ చేయాలి కూడా మీ ఆడియన్స్ అందరూ కూడా. ఒక హార్ష్ ట్రూత్ అనేది ఒకటి మాట్లాడుకున్నాం ఏంటంటే అవార్డ్స్ వచ్చిన మూవీస్ ఏదైనా కానీ ఆర్ట్ ఫిలిమ్స్ కాను, సో అది నార్మల్గా రిసీవ్ చేసుకోవడానికి అరే హ్యూమన్ టచ్ అనేది బాగుంటుంది. కానీ థియేటర్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం పీపుల్స్ రిసీవింగ్ అలా ఉండదు. ఎందుకు ఇలా ఉండదు అనుకోవచ్చు?
అది నేను అంటే యాక్చువల్గా తీసే విధానంలో ఆర్ట్ ఫిల్మ్ అంటే ఆఫ్ బీట్ స్టైల్లో తీస్తే అది కొంతమంది దాని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సెపరేట్ ఉండొచ్చు. మనం ఏం చేసామంటే నేను ముందే మీకు చెప్పాను క్లియర్గా, అది ముందు షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను చేసినప్పుడు కూడా నేను ఏదైతే అనుకున్నానో అలాగే తీసాను. ఓకే, ఆఫ్ బీట్లో తీయాలి, ఇది అవార్డ్ కోసం తీస్తున్నాను కాబట్టి స్పెషల్గా అలా తీయాలి, మ్యూజిక్ తక్కువ పెట్టాలి, కొంచెం డ్రామా తగ్గించాలి, మోర్ రియలిస్టిక్గా వెళ్ళాలి అని తీసినప్పుడు దాని ఆడియన్స్ సెపరేట్ ఉంటారు. ఓకే. మన జనరల్గా ఇప్పుడు చూస్తున్న మలయాళం మూవీస్ చూసినా ఏం చూసినా దాంట్లో కూడా చిన్న రియలిజంతో పాటు డ్రామా ఉంటూ అన్నీ ఉంటాయి. ఓకే. సో అది కూడా యాక్సెప్టెన్స్ వచ్చింది. సో దానికంటే కూడా కొంచెం మోర్ డ్రామానే ఉంటుంది దీంట్లో. సో మిగతా అవార్డ్స్ ఫిలిమ్స్తో కంపేర్ చేసుకుంటే ద 100 అనేది డిఫరెంట్గా ఉండబోతుందా? డెఫినెట్గా అవార్డ్స్ వచ్చినా కానీ అది కమర్షియల్గా కూడా అవార్డ్స్ అనేది అది అవార్డ్ ఫిల్మ్ అనే సెక్షన్ పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే అవార్డ్స్ వచ్చినాయి అంటే అది మనం ఇలా తీసాం, ఇలా కమర్షియల్గా వెళ్ళిన కమర్షియాలిటీ మిక్స్ చేసి తీసినా సరే అవార్డ్స్ వచ్చినాయి. ఓకే, అది మనకి ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ అంటున్నాను నేను. అంతే తప్ప అవార్డ్ ఫిల్మ్లా నేను దిగలేదు. ఓకే. ఏదైతే కంటెంట్ ఏదైతే ఉందో, ఏదైతే విషయం చెప్పామో అది వాళ్ళు మెయిన్గా చూస్తారు. అది చూసిన తర్వాత అవి చెప్పే విషయాన్ని మనం ఎంత బాగా చెప్పామన్నది, మన పర్స్పెక్టివ్ ఎలా ఉందనేది వాళ్ళు చూస్తారు. సో ఆ పర్స్పెక్టివ్ వాళ్ళకి నచ్చింది. అది జనరల్గా మన తెలుగు సినిమాకి ఎలా అయితే చేస్తామో అలాగే చేశాను నేను. ఓకే. అది అవార్డ్స్ అంటే తెలుగునే కదా, టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఎలా చేస్తారో అలా చేశాను. ఓకే. అండ్ సో మీ ఫిల్మోగ్రఫీ నార్మల్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ప్రీవియస్గా సో ఇండిపెండెంట్ మూవీస్ కానీ ఇవి తీసిన దానిలో లడ్డు కంటే బిఫోర్గా ఓంకారం చేశాను. ఓంకారంతో అంటే బట్ ఎక్కువ కనెక్ట్ అయ్యి మాత్రం ఏంటంటే ఓంకారం నేను ఎప్పుడు ఆ టైంలో మనకి ఎక్కువ రీచ్ లేదు. నేను అంటే కృష్ణవంశీ గారి దగ్గర అసోసియేట్గా చేస్తున్నప్పుడు చేసిన ఓంకారం అటెంప్ట్ అనమాట. అది దానికి అప్పుడు 2 నంది అవార్డ్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 16-17 నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. కాదు మనం ప్రీవియస్గా మా పరిచయం ఉన్నా కానీ ఇది మాత్రం తెలియదు బ్రో, లడ్డూనే అనుకుంటా. లేదు, లడ్డు అనేది సెకండ్ ప్రాజెక్ట్. ఓకే. యాక్చువల్ దానికంటే ముందు ఇంకా ఓంకారం ముందు ఫ్రెండ్స్ అని ఒకటి జనరేట్ చేస్తే దానికి 63 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దాని తర్వాత అది ఫస్ట్ అటెంప్ట్. దాని తర్వాత సెకండ్ వచ్చి ఓంకారం అది ఇండిపెండెంట్ ఫిల్మ్, అది టోటల్ 2 hours ఫిల్మ్ అది. ఓకే. అది 2 నంది అవార్డ్స్ వచ్చాయి, లడ్డూకి 4 నంది అవార్డ్స్ వచ్చాయి, అండ్ నన్ను క్షమించండి 193 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఓవరాల్గా ఇంకా చెప్పుకుంటూ వెళ్తుంటే మరి బాగోదు, ఈడేంటి అలా మాట్లాడుతున్నాడు అనుకుంటా. అంటే సో అప్రాక్సిమేట్గా ఒక 15 years పైనుంచేనా ఇండస్ట్రీలో ఉన్నది? 15 years ఉంటున్నాను. సో ఈ 15 years నుంచి మీరు చేస్తూ ఉన్నారు, ఎవ్రీ అవార్డు కానీ మనం చేసిన దానికి మంచి అప్రిసియేషన్ వస్తూ ఉంది. అవును. కానీ మెయిన్ మూవీ తీయడానికి మెయిన్గా ఇంత సమయం ఎందుకు పట్టింది అనుకోవచ్చు? ఇది ఇప్పుడు టైం అనేదండి, అంటే కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమందికి స్లోగా వస్తుంది. అంటే లేట్గా వచ్చినంత మాత్రాన అది మనం సాధించలేకపోయాను కాదు. సినిమా ఇండస్ట్రీలో అన్నీ కుదరాలి, అంటే ప్రయత్నం అంటే చేయాలి, ప్రయత్నం ఆపలేదు నేను. ఒక 5 years మాత్రం, ఈ 15 yearsలో ఒక 5 years నాకు బాగా బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే, నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిన ఫాదర్ సడన్ డిమైజ్ అవ్వడమే నాకు బాగా బ్యాడ్ అయిపోయింది. అంటే అప్పుడు కరెక్ట్గా ఒక సినిమా స్టార్ట్ అవుతుంది అని అనుకున్న టైంలో సడన్గా మా ఫాదర్ డిమైజ్ అవ్వడం, దానివల్ల 5 years నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. అంటే అక్కడి నుంచి దానిలో బయటికి రావడం, దాని నుంచి మళ్ళీ నేను నార్మల్ స్టేజ్కి రావడానికి, అంటే మిగతా ఫైనాన్షియల్ కానీ అన్ని స్టేజ్ని ఓవర్కమ్ చేసుకుంటా ట్రబుల్స్ అన్నీ చేసి ఒక స్టేజ్కి మరి నార్మల్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ నేను ఇండస్ట్రీలో కంటిన్యూ చేయడానికి కొంచెం ఆ టైం గ్యాప్ అయింది. బట్ డిలే అన్నది ఎప్పుడు కూడా బ్లెస్సింగే. ఓకే. అది డివైన్ బ్లెస్సింగ్ లాగా భావిస్తున్నాను తప్ప అది లేట్ అని అదని అనుకోవట్లేదు. ఆయన నిర్ణయిస్తాడు, నేచర్ నిర్ణయిస్తుంది. సో దాని ప్రకారంగా మనం ఫాలో అయిపోవడం అంతే. దేవుడు ఆదేశించాడు, ఈ అరుణాచలం పాటించాడు, ఏదో నేచర్ డిసైడ్ అండి, మన చేతుల్లో ఏం లేదు. మన ప్రయత్నం చేయడమే మన పని. ఎప్పుడు రావాలి, ఎప్పుడు బయటపడాలి అనేది అంతా నేచర్ డిసైడ్ చేస్తుంది. సో దాన్ని ఫాలో అవ్వాలి. అండ్ మీ ఫిలిం మేకింగ్ స్టైల్ కానీ కంప్లీట్గా నేను వర్క్ చేసినాను కాబట్టి నాకు చాలా బాగా తెలుసు. ఈవెన్ చిన్న సీన్ విషయానికైనా కానీ విల్ గో విత్ అన్ వెరీ క్లారిటీ. అంటే ఈ 100 విషయంలో ఎలాంటి క్లారిటీ అనిపించేయాలి? నేను అంటే క్లారిటీ అంటే మీకు అంత, అంటే నేను 120 pages రాశాను, అంటే యాక్షన్ పార్ట్ అండ్ డైలాగ్ పార్ట్. ఓకే. కరెక్ట్గా తీసింది 133 minutes. అంటే టైటిల్స్ కాకుండా, అంటే మన ముందు వచ్చే ఈ థ్యాంక్స్ కార్డ్స్ ఇవన్నీ కాకుండా కరెక్ట్గా 133 minutes వచ్చింది ఫిల్మ్. ఓకే. అంటే ఏదైతే నేను తీయాలనుకున్నానో అది యాజ్ ఇట్ ఈస్గా నేను స్క్రీన్ మీద వేస్టేజ్ లేకుండా ఎంత కావాలో అంతే తీస్తూ, ఈవెన్ ఎడిటర్ కూడా ఎక్కువ శ్రమ పెట్టకుండా, ఆయన కూడా ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా నేనే పేపర్ మీద కట్ చేసి ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఇన్సర్ట్ ఉండాలి, ఇవన్నీ కూడా ముందే పేపర్ మీద పెట్టి క్లియర్గా లెంత్ కూడా ముందే మెన్షన్ చేసి అదే లెంత్లోనే దిగడం జరిగింది. ఓకే. అంటే సమ్వాట్ మనం ఒక కొంత దీన్ని ఈ ఫిల్మ్ని మనం ఇంతలో చేయాలి అని ఒక ఫిక్స్ అయినప్పుడు దాని ప్లానింగ్ ఏంటి, ఓకే, దాని ప్రకారంగా చేశాను.
అంత క్లారిటీగానే చేశాను. ఇంత క్లారిటీ. ఓకే. అంత క్లారిటీగానే చేశాను. అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా, సాగర్ గారు అయితే అసలు సూపర్, దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే తిరుగులేదు, అద్భుతంగా చేశారు ఆయన. దాంతోపాటు మిషా నారంగ్ ఆర్టిస్ట్, హీరోయిన్, అంటే లవ్ ఇంట్రెస్ట్ అని చెప్పం కానీ తను కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాగే ధన్య బాలకృష్ణ, లక్ష్మీ గోపాలస్వామి గారు, ఆనంద్ గారు, ఇంకా విష్ణుప్రియ, వీళ్ళు కూడా ఉన్నారు. ప్రతి క్యారెక్టర్కి సర్కిల్ అనేది కంప్లీట్ అవుతుంది, ఒక పర్పస్ ఉంటుంది. ఏదో వచ్చారు వెళ్ళారో డైలాగ్ చెప్పారు వెళ్ళిపోయారు అన్నది అది మీకు ఆల్రెడీ తెలుసు. మన షార్ట్ ఫిల్మ్లో చేసినప్పుడు కూడా మీరు ఆల్రెడీ అది కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. క్యారెక్టర్స్ అన్ని రౌండ్ ఆఫ్ అవడానికి ప్రాపర్గా రావడం, అంటే ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఆ ఇంపార్టెన్స్ అనేది కూడా ఇస్తూనే వెళ్తూ ఉంటారు, అంటే అన్నెసరీగా రావు. యా. అంటే ఇంతకు మీతో మంచి అసోసియేషన్ రవి గారు ఇందులో ఉన్నారా? అంటే ఈ సినిమాకి కుదరలేదు, రవివర్మ గారు కుదరలేదు, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. ట్రై చేయడం కూడా కాదు, ఉంటారు. ఓకే. అండ్ కమింగ్ టు మూవీ మొత్తం అయిపోయింది. సో ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ ద July 11th. సో ఇప్పటికల్లా ఫస్ట్ కాపీ వచ్చేసి ఉంటుంది, అందరికి చూపించడం కానీ ఎవ్రీథింగ్ అయిపోతుంది. సో టీమ్ చూసినప్పుడు కానీ లేకపోతే ఎవరికైనా కానీ స్క్రీనింగ్ వేసినప్పుడు కానీ సో వాట్ యూ గాట్ అన్ బెస్ట్ అప్రిసియేషన్ ఫ్రమ్ దట్? బెస్ట్ అప్రిసియేషన్ అంటే వెంకయ్యనాయుడు గారు, తర్వాత ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్ గారు, సజ్జనర్ గారు. ఆయన అయితే అసలు మామూలుగా నన్ను పట్టుకుని వదలలేదు. ఓకే. పట్టుకుని ఏది ఎన్నో సినిమా అని అడిగారు ఫస్ట్ సార్ అన్న, ఇది ఫస్ట్ సినిమా అని చెప్పి పట్టుకుని చాలా బాగా చేస్తారు. ఆయన అసలు బాగా ఎక్సైట్ అయిపోయారు. అలాగే నాగబాబు గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఆయన చాలా 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 పాజిటివ్. మొత్తం ఇవన్నీ కూడా మంచి. తర్వాత అంజనమ్మ గారు, మన చిరంజీవి గారు మదర్. సో డెఫినెట్గా అన్నీ కూడా వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అనేది చాలా ఎనర్జీ ఇచ్చింది. యా. అండ్ కమింగ్ టు ద ఫిల్మ్ మేకర్స్, ఎవరైనా చూసారా? ఫిల్మ్ మేకర్స్ అంటే కొంతమంది పెద్దవాళ్ళు చూశారు, వాళ్ళందరూ కూడా సేమ్ రియాక్షన్. ఓకే. అండ్ థియేటర్ విషయానికి వచ్చేటప్పటికి ప్రేక్షకులు ఇప్పుడైతే థియేటర్కి రావాలి అని అంటే సో ఏదైనా కానీ ఒక వాళ్ళను మ్యాజిక్ చేసేటట్టు, వాళ్ళని పుల్ చేయడానికి ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ ఉంటేనే వాళ్ళు వచ్చి చూసి దిల్ గివ్ అండ్ విల్ గో. సో ఆ టైప్ ఆఫ్ పాయింట్ ద 100లో ఏముంది అంటే ఇక్కడ 100లో తెలుసుకోవాల్సిన ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్, అరే ఇది ఉంది, ఇది ఒకటి ఉంది, మనకి ఇది ఒక వెపన్ ఉంది అని తెలుసుకోవడానికి డెఫినెట్గా ఆ పాయింట్ అయితే కొత్త పాయింట్ అయితే ఉంది. థియేటర్కి రప్పించాలి అంటే ఆ మార్కెటింగ్ కానీ దానికి చేసే ప్రమోషన్ కానీ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అదంతా కూడా ఇంకా చెప్పాలంటే నేచర్ విల్ డిసైడ్. ఇది ఎందుకంటే మనం అనుకుంటాం ఎలాగైనా చేయాలి, ఎలాగైనా రప్పించాలి అది అని అనుకుంటాం. బట్ ఏదైనా సరే ఆడియన్స్ ఫైనల్గా వాళ్ళు చూసి వాళ్ళ మౌత్ టాక్ ద్వారానే ఏదైనా సినిమా అనేది ముందుకెళ్తుంది. సో ఇట్స్ గోయింగ్ లైక్ దట్ అన్నమాట. దానికి రిజల్ట్ అనేది మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, అలా అని చెప్పి ఫీల్ అవ్వకూడదు. జస్ట్ మన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మంచి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా ఆడియన్స్ అనేవాళ్ళు డెఫినెట్గా అది యాక్సెప్ట్ చేస్తారు, బ్లెస్ చేస్తారు. అది నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే వేరే సినిమాలు చేసినప్పుడు కూడా ధైర్యంగానే చెప్తున్నారు, నేను మంచి సినిమా చేశాను. ఓకే. ఆడియన్స్ కూడా మంచి సినిమా కావాలని చూస్తున్నారు. సో డెఫినెట్గా మంచి సినిమాని యాక్సెప్ట్ చేస్తారు. ఒక సీతారామం కానివ్వండి, రీసెంట్గా వచ్చిన కుబేర ఎక్సలెంట్ ఫిల్మ్, అది కూడా రిసీవ్ చేసుకున్నారు. అంటే డెఫినెట్గా మాది కూడా కోర్ట్, రీసెంట్ కోర్ట్, మాది కూడా డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం ఉంది. ఓకే. అండ్ టెల్ మీ ద ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద 100. సో ప్రేక్షకులకి మీరు చెప్పాలనుకుంటే స్ట్రైట్గా ఉన్నారు, డైరెక్ట్ ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి మీరేం చెప్తారు? 100 అనేది మంచి సినిమా, మంచి ప్రయత్నం చేశాం, మేము గర్వపడే సినిమా. మీరు థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి. ఎందుకంటే మీరు బ్లెస్ చేసి చాలా మంచి సినిమాలను గొప్ప స్థాయిలోకి తీసుకెళ్లారు. అలాగే మా సినిమాని కూడా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. July 11th రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. July 11th తప్పకుండా వచ్చి మా 100 సినిమాని చూసి నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి. మీరు మీ నుంచి నాకు ఫీడ్బ్యాక్ కూడా కావాలి. థ్యాంక్ యూ. సూపర్ బ్రో. అండ్ July 11th నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ కానీ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు కాబట్టి సో ఐఎమ్ వెయిటింగ్. అండ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.